కనిపించే ప్రతి ఆకు ఆయుర్వేదం కాదు. అవునా? ఇప్పుడు జీడిపప్పు ఉంది, బాదం పప్పు ఉంది, గన్నేరు పప్పు ఉంది. సో అన్ని పప్పులే కదా! ఒకటేనా అంటే డెఫినైట్‌లీ కాదు కదా! ఓకే. అండ్ ఈ ఆయుర్వేదం అనేది 5000 సంవత్సరాల క్రితం మొదలైంది. అండ్ హ్యూజ్ డిమాండ్ ఉంది. హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. ఈ ట్రెడిషనల్ హెర్బ్స్ అనేవి ఎక్స్‌క్లూజివ్‌గా ఇండియన్స్ కోసం తయారు చేయబడినటువంటి కేటగిరీ అన్నమాట. ఈ న్యూట్రిలైట్ ట్రెడిషనల్ హెర్బ్స్ అనే కేటగిరీ న్యూట్రిలైట్ నుంచి వస్తుంది. సో న్యూట్రిలైట్ గురించి మనందరికీ తెలుసు కదా! సో న్యూట్రిలైట్ ని స్థాపించింది కార్ల్ రెయిన్బో. సో 1934లో మనకి స్టార్ట్ చేశారు న్యూట్రిలైట్ ని. అండ్ నమ్మకం గాని ఇప్పుడే ఈ ఈ లాస్ట్ మంతే కదా మనం 2 మంత్స్ బ్యాక్ 90 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ స్లైడ్ తయారు చేసేటప్పటికి ఏంటి అంటే ఇట్స్ లైక్ ఇది 2018 లో లాంచ్ చేసాం మనం ట్రెడిషనల్ హెర్బ్స్ ని. ఓకే. బట్ ఇప్పుడు చూస్తే వి కంప్లీటెడ్ 90 ఇయర్స్ అన్నమాట. అంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఏం చెప్తుంది? గ్యారంటీ చెప్తుంది. ఏ ప్రాబ్లమ్ రాదు అన్న నమ్మకాన్ని ఇస్తుందన్నమాట. మనకి పురాణాలున్నాయి. గ్రంథాలు చాలా ఉన్నాయి. ఎడా మెషిగన్‌లో ఉన్నటువంటి కొంతమంది సైంటిస్ట్‌లు, అక్కడ వర్క్ చేస్తున్నటువంటి కొంతమంది ఇండియన్ సైంటిస్ట్‌లు అందరూ కూడా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ఇండియాకి రావడం జరిగింది. ఇండియాలో ఆ స్క్రిప్ట్స్ అన్ని కూడా ఏవైతే గ్రంథాలు ఉన్నాయో వాటిని చదవడం జరిగింది. ఎక్స్‌పర్ట్స్ తో మాట్లాడడం జరిగింది. ఇండియా మొత్తం ట్రావెల్ చేసి అసల ఇండియన్స్ కి ఇప్పుడు మనకున్నటువంటి రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని బెస్ట్ ఆఫ్ సైన్స్, బెస్ట్ ఆఫ్ నేచర్ ని ప్రొవైడ్ చేస్తూ మనకి ఒక 6 రకాల సప్లిమెంట్స్ ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే. ఏంటివి? ఒకటి ఫిజికల్ స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి అశ్వగంధ, మానసిక ఉల్లాసాన్ని పెంచడానికి బ్రహ్మి, వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి తులసి, డైజెషన్ ని సపోర్ట్ చేయడానికి అమలాకి, విబితాకి, హరితాకి, గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి మధునాశిని, శుంఠి అండ్ త్వాక్, ఊపిరితిత్తుల వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి వసాక, ములేటి, సురాస. ముందుగా మనము ఏ ఏ ప్రొడక్ట్ గురించి చెప్పినా ఇప్పుడు మనం బయట మార్కెట్‌కి వెళ్తాం. ఏదైనా ఒక ప్రొడక్ట్ కొందాం అనుకుంటాం. ఆర్ ఒక శారీ కొందాం అనుకుంటాం. దాని కాస్ట్ ఎంత? అది వర్తా కాదా? ఎన్నాళ్ళు మన్నుతుంది చూస్తాం. ఏదైనా తినే వస్తువైతే ఎక్స్‌పైరీ డేట్స్ చూస్తాం. తినచ్చా లేదా ఆలోచిస్తాం. అని చూస్ చేసుకుంటాం కదా! అదే విధంగా మన సప్లిమెంట్స్ కూడా ట్రెడిషనల్ హెర్బ్స్ కూడా వాడచ్చా? సేఫ్టీ ఉంటుందా? పని చేస్తుందా? అనే డౌట్ మన కస్టమర్స్ లో చాలా మందిలో ఉండొచ్చు. సో దానికి గాను మనం ఏం చేసామంటే పిఎస్పి అనేది లాంచ్ చేసాం. ప్యూరిటీ, సేఫ్టీ, పొటెన్సీ. ఇవన్నీ కూడా నేను చెప్పేవి బాటిల్ చూడండి. బాటిల్ కి రైట్ సైడ్ లో క్యూఆర్ కోడ్ ఉంది. ఆ కోడ్ ని స్కాన్ చేస్తే ఈ పిఎస్పి ఇదంతా కూడా మీ మొబైల్ లో ఒక పీడిఎఫ్ గా వచ్చేస్తుంది. ముందుగా ప్యూరిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. టాబ్లెట్స్ కి ప్యూరిటీ ఎలా వస్తుంది? నేల చాలా ఇంపార్టెంట్. ముందుగా ఆ నేలని సారవంతంగా చూసుకోవడం. రెండోది విత్తనాలు. మనం ఎంచుకునేటువంటి విత్తనాలు నాన్ జిఎంఓ రేంజ్. జిఎంఓ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటాం. అంటే హైబ్రిడ్ విత్తనాలు కాకుండా న్యాచురల్ సీడ్స్ అన్నమాట. హైబ్రిడ్ విత్తనాలు వాడటం వల్ల మనకి ఏం జరుగుతుంది? దిగుబడి ఎక్కువ ఉంటుంది. కానీ నాణ్యత తక్కువ ఉంటుంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ టొమాటోస్. నాటు టొమాటోలు రంగు బాగుంటాయి, రుచి సూపర్ గా ఉంటాయి. అదే హైబ్రిడ్ టొమాటోస్ తీసుకోండి, పెద్దగా ఉంటాయి, కలర్ అంతగా ఉండదు, ఆ పులుపు తగ్గుతుంది. హైబ్రిడ్ కి నాన్ హైబ్రిడ్ కి అది డిఫరెన్స్. సో ఇక్కడ మనం చూస్ చేసుకునే సీడ్స్ అన్ని కూడా హైబ్రిడ్ నాన్ హైబ్రిడ్, నాన్ జిఎంఓ సీడ్స్ ని చూస్ చేసుకుంటాం. తర్వాత సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్. సో సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ అన్నప్పుడు మనము ఈ పర్టికులర్ ఫార్మ్స్ అన్ని కూడా మన ఇండియాలోనే పండించుకుంటాం. ఎవరైతే రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో ఈ రోజు మీకు ఒక డిఫరెంట్ వీడియో చూపిస్తాను నేను. మనం ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నాము,
ఎలా సపోర్ట్ చేస్తాము. ఒక ఊర్లో అంటే ఒక ప్లేస్ లో ఇప్పుడు మనకి ఇక్కడ ట్రెడిషనల్ హర్బ్స్ అన్ని కూడా కర్ణాటక గాని, మధ్యప్రదేశ్ గాని ఎక్కడెక్కడ ఏది బాగా పండుతుందో అక్కడ చేసాం. ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని అడాప్ట్ చేసుకున్నట్టుగానే చేసుకున్నాం మనం. వాళ్ళకి మంచిగా డబ్బులు ఇవ్వడము, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్, వాళ్ళ బేసిక్ నీడ్స్ ని చూడడం, ఇట్లాగా చాలా చేస్తాం. ఆ వీడియో చూస్తే మీరు అందరూ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఓకే. సో సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ వీటిని మళ్ళీ మనం ఏం చేస్తామంటే పంట మొత్తం పండించిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయిస్తాం. ఇందులో ఏమైనా కెమికల్స్ ఉన్నాయా లేదా అని. సో సర్టిఫికేషన్ ఉంటుందన్నమాట. ఇట్స్ అ ప్రూఫ్. సో నాన్ జిఎంఓ సీడ్స్ ని వాడడం, సర్టిఫైడ్ ఆర్గానిక్ హర్బ్స్ యూజ్ చేయడం వల్ల టాబ్లెట్స్ ప్యూర్ గా ఉంటుంది. మనము టాబ్లెట్ ని ఎంత ప్యూరిటీగా ఇచ్చినా కూడా టాబ్లెట్ వేసుకుంటే నాకు సేఫ్టీ ఉంటుందా? ఇప్పుడు మనం ఇంట్లో గనక ఆహారాన్ని తయారు చేసుకుంటే హోమ్ ఫుడ్ అంటాం. అదే అన్నం బయట తింటే హోటల్ ఫుడ్ అంటాం. డిఫరెన్స్ ఏంటి? ఇంట్లో ఫుడ్ కి హోటల్ ఫుడ్ కి? ఒకటి సేఫ్టీ ఉంటుంది, నాణ్యత ఉంటుంది, మనం ఏమేం వాడతామో మనకు తెలుసు. ఇప్పుడు పుచ్చులు ఏమైనా వస్తే పడేస్తాం. బయట హోటల్స్ లో తీస్తారు కానీ గ్యారంటీ లేదు కదా. అది నిన్నటిదా తెలీదు, ఇవాళదా తెలీదు. వి డోంట్ నో ద క్వాలిటీ. ఇక్కడ కూడా మనమే పంటని పండించుకోవడం, ఆ పంటని మనము మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో తయారు చేసుకోవడం జరుగుతుంది. జస్ట్ సెకండ్. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మనం తయారు చేసుకుంటాం. అండ్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఉన్నటువంటి అవార్డ్స్ కానీ రికగ్నిషన్ ఏంటి అంటే, వన్ ఈస్ జిఎంపి. జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చర్ ప్రాక్టీసెస్. అంటే ఈ జిఎంపి సర్టిఫికేషన్ ఎవరికి ఉంటుంది? లేబొరేటరీస్ వాళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీ స్టాండర్డ్స్ కి ఇస్తారనమాట. దో మనది ల్యాబొరేటరీ కాకపోయినా ల్యాబొరేటరీలో మెయింటైన్ చేసేటువంటి హై స్టాండర్డ్స్ ని ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి గుడ్ మ్యానుఫ్యాక్చర్ ప్రాక్టీసెస్ అనే సర్టిఫికేషన్ ఉంది. యుఎస్జిబిసి వాళ్ళు, యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు గోల్డ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్. హై స్టాండర్డ్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ సర్టిఫికేషన్ ఉంది. అండ్ ఈ సర్టిఫికేషన్స్ అని మీలో చాలా మంది మదురై ప్లాంట్ కి వెళ్ళి ఉంటారు. నేను కూడా ఒక 3-4 టైమ్స్ వెళ్ళా. స్టార్టింగ్ ఎంత క్వాలిటీతో అయితే ఉందో ఈ రోజుకి కూడా అదే క్వాలిటీతో మెయింటైన్ చేస్తారు. రైట్. సో ఎప్పుడైనా మీకు అవకాశం వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇప్పుడు ప్లాటినం ఫోరం జరుగుతుంది, చాలా మంది ప్లాటినమ్స్ అక్కడే ఉంటున్నారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసినప్పుడు మీకు ఒక నమ్మకం కలుగుతుంది, ఓ ఇంత క్వాలిటీగా ప్రొడక్ట్స్ తయారవుతున్నాయా అని. అండ్ అది మాత్రమే కాదు, చాలా ప్రౌడ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం చాలా కంపెనీస్ చూసాం, ఇంపోర్ట్ చేసుకుంటాం మనం వేరే కంట్రీస్ నుంచి. ఫర్ ద ఫస్ట్ టైం అంటే లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా వెళ్తాయి బయటికి, బట్ మన ఇండియాలో తయారైనటువంటి మన ఆంబే ప్రొడక్ట్స్ కొన్ని వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళ దేశాల్లో ఫ్రమ్ ఇండియా అని ఉంటుంది అనమాట. సో నాకు అది చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. గ్లిస్టర్ పేస్ట్లన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రైట్. సో ఫ్యూచర్ లో యాటిట్యూడ్ ఒకటి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే. యాటిట్యూడ్ యాజ్ ఆఫ్ నౌ ఇండియాకే. సో అదర్ కంట్రీస్ కి కూడా ఇచ్చేద్దామని ఉందన్నమాట. సో చాలా మంచిగా అనిపిస్తుంది కదా. మన ఓన్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటున్నాం. అది మాత్రమే కాదు, వేరే కంట్రీస్ కి కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేయడం. ఫార్మాసిటికల్ గైడ్ లైన్స్ లాగా న్యూట్రాసిటికల్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ న్యూట్రాసిటికల్ గైడ్ లైన్స్ ఏంటి? FSSAI అన్నమాట. అంటే టాబ్లెట్ లో మోతాదుకు మించి పోషకాలు ఉండకూడదు, గైడ్ లైన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, 333 మిల్లీగ్రామ్స్ మాత్రమే మీకు ఒక టాబ్లెట్ లో కాల్షియం. 500 mg టాబ్లెట్స్ బయట మార్కెట్ లో ఉన్నాయి. దట్ ఈస్ మెడిసిన్. దిస్ ఈస్ సప్లిమెంటేషన్. సప్లిమెంటేషన్ కి గైడ్ లైన్స్ ఉంటాయి. ఎవరు పాటిస్తారు ఈ రూల్స్ అని పెడతారు? FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. అండ్ అది మాత్రమే కాదు, ఫుడ్ ఫర్ స్పెషల్ డైటరీ యూజ్ FSDU, ఫుడ్ ఫర్ స్పెషల్ మెడికల్ పర్పస్, ఫంక్షనల్ ఫుడ్స్ అండ్ నోవల్ ఫుడ్స్ వాళ్ళు రికమెండ్ చేసిన దాని ప్రకారమే సప్లిమెంట్ ని తయారు చేయడం జరిగింది. రైట్ నో బయోటిన్, వైటమిన్ D, వైటమిన్ C,
ఆగి ఉన్నాయి కదా ఈ 3 ప్రొడక్ట్స్. కారణం ఈ రికమెండేషన్స్ గైడ్‌లైన్స్ మారడం వల్ల ఉన్న స్టాక్‌ని రిటైల్ చేయడం జరిగింది. న్యూ స్టాక్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో జూన్ లోపల మళ్ళీ న్యూ ఫార్ములేషన్‌తో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకొచ్చే అవకాశాలు ఉంటాయి. సేఫ్టీ ఉంది, ప్యూరిటీ ఉంది. సూపర్. కానీ పని చేస్తుంది అన్న గ్యారంటీ ఉందా? తెలీదు కదా! సో మరి పని చేస్తుందని ఎలా చెప్తాం? మానవులకి చేసేది డీఎన్ఏ టెస్ట్. కానీ ఎప్పుడైనా విన్నారా? ప్లాంట్స్ కి కూడా డీఎన్ఏ టెస్ట్ చేస్తారని. మనం ఏమైతే పంటలు పండించుకున్నామో వాటన్నిటికి డీఎన్ఏ టెస్ట్ చేస్తారు. ఎందుకు? మనకి కావాల్సినటువంటి స్పీషీస్ అంటే ఆ జాతికి చెందినటువంటి అవేనా కాదా అని తెలుసుకోవడానికనమాట. అంటే ఇప్పుడు తులసి ఉందనుకోండి. 16 రకాల తులసీలుంటాయి. కృష్ణ తులసి, రామ తులసి, పంచ తులసి, విష్ణు తులసి, ఇంకోటేదో మర్చిపోయాను నేను. నాకు తెలిసినవి 5 తెలుసు నాకు. సో మీకేమైనా తెలిస్తే మెన్షన్ చేయండి. 16 వెరైటీస్ ఉన్నాయి. సో విజయవాడలో మాకుండేది కృష్ణ తులసి, రామ తులసి, పంచ తులసి, విష్ణు తులసి, ఇంకోటేదో ఉండాలి. నాకు తెలిసింది. సో ఇంకా 12 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ తులసి తీసుకుంటే నా ఇమ్యూన్ పెరుగుతుంది? అర్సాలిక్ యాసిడ్ అనేటువంటి ఒక ఇంగ్రీడియంట్ ఉండాలి ఆ పర్టికులర్ ప్లాంట్ లో. అదే మనకి ఇమ్యూని బిల్డ్ చేస్తుంది. నేను చెప్పింది నేను చెప్పేసాను. లక్ష్మీ తులసి చెప్పలేదా? ఓకే, రైట్. సో లక్ష్మీ తులసి. తెలియనివి ఏమైనా ఉంటే చెప్పండి ఇంకా. ఓకే, రైట్. బ్రహ్మి ఉంది. బ్రహ్మి కూడా చూడడానికి డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. బెకోసైడ్స్ ఉన్నటువంటి బ్రహ్మి కావాలి, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. సో డిఎన్ఏ టెస్ట్ చేసి నాకు కావాల్సిన స్పీషీస్ లవంగ తులసి, మింటు తులసి. ఇదే ఫస్ట్ టైం వింటున్నాను నేను. అందుకని డిఎన్ఏ ఫింగర్ టెస్ట్ చేసి మనకి రైట్ స్పీషీస్ ఇస్తారు. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పా. పాలు తాగితే ప్రోటీన్ అండ్ కాల్షియం వస్తుంది. బట్ నాకు ఓన్లీ ప్రోటీన్ అండ్ కాల్షియం కావాలి. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. అలాగే ప్రతి ప్లాంట్ కూడా నేను తినేను. అందులో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ని మనం ఇక్కడ అందిస్తాం. ఎలాగా? లైక్ బెకోసైడ్స్ అన్నాను, అర్సాలిక్ యాసిడ్ అన్నాను, విథనోలైట్స్, ఇవన్నీ కూడా ప్రొడక్ట్ చెప్పేటప్పుడు అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కసారి ఇప్పటి వరకు నేను చెప్పిన పిఎస్పి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రైట్ స్పీషీస్ ని ఎంచుకుంటారు. రెండోది రైట్ ఫార్మింగ్ చేస్తారు. రైట్ స్పీషీస్ ని తీసుకుంటారు. రైట్ ఫార్మింగ్ చేస్తారు. రైట్ టైంలో పంటని కోస్తారు. ఎందుకంటే అది పండిపోకూడదు, పచ్చిగా ఉండకూడదు. ఎగ్జాంపుల్ ఎసురోల చెర్రీ. జనరల్ గా గ్రీన్ కలర్ లో ఉన్నవి వాడతాం, కానీ రెడ్ కలర్ లో ఉంటాయి చెర్రీస్ అనేవి. అంటే రెడ్ కలర్ అనేవి బాగా పండిపోయినవి, షుగర్స్ అండ్ కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. గ్రీన్ లో లైట్ గా ఉంటాయి. అందుకని మనము రైట్ టైంలో పంటని కోయడం కూడా ఇంపార్టెంట్. రైట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాం, రైట్ ప్రాసెస్ ని ఫాలో అవుతాం, రైట్ క్వాలిటీని ఎంచుకొని మీకు రైట్ ప్రొడక్ట్ ని అందించడం జరుగుతుంది. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తుంది మీరు ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్యూఆర్ కోడ్ ని కనుక స్కాన్ చేస్తే ఇదంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది.